ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇచ్చే ప్రస్తుత టైమింగ్స్ ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో నవంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ సేవలో పాల్గొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకి సంబంధించిన తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఇద్దరు లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి తిరుమల అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఎంత మంది భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ముందుగా మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹120. తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹220. అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ₹1250. మీరు ఏ సేవకైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుందో ఆ సేవకు మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్కరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ 4 సేవలు కలిపి లిమిటెడ్ సంఖ్యలో అంటే ప్రతి నెల 7,000 నుంచి 8,000 వరకు మాత్రమే లిమిటెడ్ సంఖ్యలో ఈ టికెట్స్ అనేవి లక్కిడిప్ ద్వారా టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ టికెట్స్ కొరకు ప్రతి నెల 7 లక్షల నుంచి 8 లక్షల వరకు భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో అంతమంది భక్తుల్లో మనం కూడా ఉండాలి. మనం కూడా సెలెక్ట్ అయ్యి ఆ సేవల్లో పాల్గొనాలి అంటే ఏదైనా ఒక్క సేవని ఒక్క తేదీకి పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. అన్ని సేవలు అన్ని తేదీల కంటే లక్కిడిప్ లో ఉండే 4 సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని రేపు ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు మిస్ కాకుండా ఆన్లైన్ లక్కిడిప్ లో నవంబర్ నెలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా లక్కిడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకే రోజు 97,000కు పైగా శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం నిన్న 3వసారి అండి. ఈ మధ్య కాలంలో అంటే ఈ 2026వ సంవత్సరంలో మే 23వ తేదీన 97,561 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా మే 24వ తేదీ 98,058 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరిగి నిన్న అంటే ఆగస్టు 16వ తేదీ ఆదివారం రోజున 97,000
14 మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ 2026వ సంవత్సరంలో 97,000కు పైగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవడం ఇప్పటికి 3 సార్లు అండి. ఇక నెక్స్ట్ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వర్ దర్శనం. వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో ప్రతిరోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్లు అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ కౌంటర్స్, సపరేట్ క్యూ లైన్స్ ను టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి సేమ్ డే దర్శనంకి సంబంధించిన టోకన్స్ ఇవ్వడం లేదండి. మరుసటి రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3:20 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే, నిన్న తెల్లవారుజామున 2:30 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మొన్న తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆఫ్లైన్ లో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ప్రతి రోజు కూడా ఒక ఫిక్స్డ్ టైం లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయట్లేదు. భక్తుల రద్దీని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఫైనల్లీ శ్రీవారి భక్తులందరికీ కూడా మన ఛానల్ తరపున ఒక చిన్న విజ్ఞప్తి అండి. అది ఏంటి అంటే ఆగస్టు 18వ తేదీ అనగా రేపటి నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు ప్రతి రోజు కూడా 1 by 1 అన్ని రకాల టికెట్స్ ను టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోండి. వన్స్ ఒక్కసారి ఈ వెబ్సైట్ లో టికెట్స్ ని రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే ఆ టికెట్స్ ని మళ్ళీ వేరే ఎవ్వరూ కూడా మీకు బుక్ చేసి ఇచ్చే అవకాశం అనేది లేదు. అండ్ ఈ టికెట్స్ అన్ని కూడా మీ అంతటా మీరే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాంటి అవగాహన లేని వారు కూడా సింపుల్ గా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం అన్ని రకాల టికెట్స్ బుకింగ్ డెమో వీడియోస్ అనేవి స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ ని ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఈజీగానే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. వీడియోస్ ని చూసిన తర్వాత కూడా మీకు టికెట్స్ బుక్ చేసుకోవడం తెలియదు అనుకోండి. అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని టికెట్స్ ని బుక్ చేయించుకోండి. అంతేకాని మీకు ఎలాంటి పరిచయం లేనటువంటి వ్యక్తులు ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మేము టికెట్స్ బుక్ చేసి ఇస్తామని మిమ్మల్ని ఎవరైనా కన్నా మెసేజ్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళని నమ్మి మోసపోకండి. మోసం చేసే వాళ్ళు ఎలా చెప్తారు అంటే, ముందు మాకే టికెట్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత భక్తులందరికీ కూడా ఓపెన్ అవుతాయి, మాకు ఎంప్లాయ్ కోటా ఉంది, టీటీడీ ఎంప్లాయీస్ మాకు తెలిసిన వాళ్ళు, బోర్డు మెంబర్స్ మాకు తెలిసిన వాళ్ళు, విఐపీస్ మాకు తెలిసిన వాళ్ళు, మాకు ప్రత్యేకంగా కోటా ఉంటుంది, మేము సుప్రభాతం టికెట్స్ అయినా, బ్రేక్ దర్శనం టికెట్స్ అయినా, తోమాల అర్చన వంటి టికెట్స్ అయినా, ఇట్లా అన్ని రకాల టికెట్స్ ముందు మాకు ఓపెన్ అవుతాయి, మా కోటా ఉంటుంది, మేము బుక్ చేసి ఇస్తామని పలు రకాలుగా మిమ్మల్ని నమ్మించడానికి చెప్తారు. సో ఎవరైతే ఏంటి మనకి టికెట్స్ ఇప్పిస్తే చాలు, బుక్ చేసిస్తే చాలు అని మాత్రం దయచేసి నమ్మి మోసపోకండి. టికెట్స్ టీటీడీ వెబ్సైట్ లో బుక్ కాక మిస్ అయినటువంటి భక్తులు ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ఇట్లా చెప్తే వాళ్ళని నమ్మి మోసపోయే పరిస్థితులు అయితే ఉన్నాయండి. అందుకే విషయం చెప్తున్నాను. ఈ రోజు కూడా టీటీడీ వారు అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. తిరుమలలో అకామిడేషన్ కి సంబంధించి దళారుల ముఠాను గుర్తించి వాళ్ళపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీకు తెలియనటువంటి వ్యక్తులకి టికెట్స్ బుకింగ్ సంబంధించి మీ ఆధార్ డీటెయిల్స్ కావచ్చు లేదా మీ మనీ కావచ్చు సెండ్ చేశారు అంటే మీ ఆధార్ నెంబర్ తో తిరుమలలో వాళ్ళు ఫేక్ గా అకామిడేషన్ పొందడం లేదా లడ్డు ప్రసాదం పొందడం ఇలాంటి చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మీ ఆధార్ నెంబర్ కన్నా ఉంటే మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే విషయం చెప్తున్నాను. పొరపాటున కూడా మీకు తెలియనటువంటి వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా టికెట్స్ బుక్ చేసి ఇస్తామని చెప్తే వాళ్ళని నమ్మి మోసపోయి మీ డబ్బులు కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా దయచేసి పంపకండి. రేపటి నుంచి అన్ని రకాల టికెట్స్ 1 by 1 ఓపెన్ అవుతున్నాయి కాబట్టి టికెట్ బుకింగ్ లో భక్తులందరూ కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలని మన ఛానల్ ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అండ్ అలాగే ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆఫ్లైన్ టోకన్స్, నిన్న భక్తులు రికార్డు స్థాయిలో స్వామివారి దర్శనం చేసుకోవడం, ఇలా వీటన్నింటి గురించి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.